వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దశంకరపేట మండలంలోని సర్వే నంబర్ 1 అన్యాక్రాంతమైన భూములను సర్వే చేసిన అనంతరం అక్రమదారులపై చర్యలు తీసుకుంటాం అంటున్న అడిషనల్ కలెక్టర్ జి వెంకటేశ్వర్లు. ఆర్డీఓజీ అంబాదాస్ రాజేశ్వర్ అక్రమ భూమిని పరిశీలించిన అధికారులు సర్వే నంబర్ 1 పరిశీలన జిల్లా ఉన్నతాధికారులు వచ్చి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారిపై కట్టచర్యలు తీసుకోబడును అని ఆర్ఐకి చెప్పడం జరిగింది. చేసింది సార్. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చింది? ఇదంతా ఎలా అండి? వన్నే సార్, అదంతా వన్నే సార్. రోడ్ అవతల కూడా కొంత ఉంటుంది సార్. ఇట్లా సార్. రోడ్ అవతల ఉండని ఇటువైపు సర్వే నెంబర్ 1 బౌండరీ ఎక్కడ వరకు ఉంటుంది? మ్యాప్ ఉందా? మన డిఐ సర్వే చేసిన ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పెట్టింది బౌండరీ? మండీలో సర్వే పర్మిషన్ అప్పుడు లేదు. నేను రీసెంట్ వచ్చాను సార్, 6 months అవుతుంది. ఇది నాకు డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి. ఎక్కడి నుంచి మనం అలాట్ చేసింది ఆ సర్వే నెంబర్ ఫిక్స్ అప్ చేయండి. మనం అలాట్ చేసిన ల్యాండ్ ఎంత, ఈ వెంచర్ ఎంత దీంట్లో వస్తుంది, ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టిన వ్యక్తి ఎవరు, తర్వాత ఏ ప్రపోజల్లో కూలగొట్టారు, ఈ బ్లాస్టింగ్కి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ వస్తే వీళ్ళు ఇనిషియేట్ ఎక్కడ నువ్వేంటి గిరిదావరిగా పంచాయతీ కార్యదర్శి మనం 2 సార్లు సర్వే అయింది కదా. సర్వే బౌండరీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తెలియదా? నువ్వు ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? దీనికి వచ్చాను సార్, 6 months అవుతుంది. 6 months నుంచి గైడే లేదా? ఇది వెంచర్ అయింది సార్, రీసెంట్లీ అయింది సార్. అవును అయింది. మరి వాళ్ళకి పర్మిషన్ ఉందా? వాళ్ళ దగ్గర నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ అయిందా? చూసినావా నువ్వు? పంచాయత్ సెక్రటరీ నాన్ అగ్రికల్చర్ మనం ఇస్తాం కదా, కన్వర్షన్ అయిందా కాలేదా? డిటీసీపీ లేట్ అప్రూవల్ ఉందా లేదా? పంచాయత్ సెక్రటరీ దగ్గర ఉన్నా సార్. పంచాయత్ సెక్రటరీ కూడా బిల్లు సమన్ చేయి. ఇక్కడ ఇల్లీగల్ బ్లాస్టింగ్ జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్లో వెంచర్ వేసారు అని కంప్లైంట్ వచ్చింది. ఆర్డీఓ గారు లాస్ట్ వీక్లో ఒకసారి సర్వే కోసం వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేపు సండే కదా, మండే ట్యూస్డే రోజు మళ్ళీ సర్వే పెట్టుకొని గవర్నమెంట్ ల్యాండ్ బౌండరీస్ డిసైడ్ చేస్తాము. ఎవరైతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిందో వాళ్ళ మీద ల్యాండ్ను తిరిగి స్వాధీనపరచుకోవడం, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేస్తాం. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. గంగారం ఆశ్రమ పాఠశాల నందు ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు మొక్కల రాజశేఖర్ మరియు ఇంగ్లీష్ బాలు నాయక్ మొక్కల్ని వితరణ చేశారు. ఇందులో భాగంగా పాఠశాల హెచ్ఎం బి వాల్య మొక్కలు నాటారు. ఉపాధ్యాయులందరూ మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని అన్నారు. నా పేరు గ్రీన్ మోటార్ వెహికల్ వ్యవస్థాపకులు. అలానే వినూత్నంగా బొకేల బదులు మొక్కలు ఇవ్వాలని జిల్లాలో ప్రముఖంగా వాయిస్ని వినిపిస్తున్న మరియు ప్రతి పాఠశాలలో హెర్బల్ గార్డెన్ ఉండాలని తపనతో కృషి చేస్తున్న మొక్కల రాజశేఖర్ గారు వారి యొక్క స్ఫూర్తితో వారందించిన మొక్కలతో ఈరోజు మా పాఠశాల మొక్కలు వేయడం జరిగింది. మా పాఠశాల హెర్బల్ గార్డెన్ చేయడం మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు N45 న్యూస్. తహసీల్దార్ హత్యను ఖండించిన రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన. విజయనగరం ఫిబ్రవరి 3. బొండపల్లి తహసీల్దార్ షన్నపల్ల రమణయ్య హత్యను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసిన రమణయ్య ఎన్నికల బదిలీలో భాగంగా శుక్రవారమే జిల్లాలో బొండపల్లి మండలం తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఆయన కొమ్మాదిలో హతమయ్యారు. ఈ హత్యకు వ్యతిరేకంగా కలెక్టరేట్ పోర్టుకో వద్ద శనివారం
నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, వారు స్వేచ్ఛగా పనిచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని, ఈ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రత కోసం తగిన చట్టాలను రూపొందించాలని కోరారు. ముందుగా రమణయ్య మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ సూర్య, ఇతర నాయకులు, డివిజన్ నాయకులు, కలెక్టరేట్ యూనిట్ నాయకులు, సర్వే శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ అధ్యక్షులు మొట్టడం రాజబాబు నియామకం భారత ఆదివాసీ పార్టీ శాసనసభ్యులు సమక్షంలో. భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మొట్టడం రాజబాబును శనివారం స్థానికంగా గిరిజన భవనంలో భారత ఆదివాసీ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ రూత్, ఉమేష్ దామోర్, తావర్సంద్ దామోదర్, భారత్ ఆదివాసీ శాసనసభ్యులు ఆధ్వర్యంలో అత్యవసరంగా రాజబాబును ఎన్నుకోవడం జరిగింది. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా ఆదివాసీ ప్రాంతం పెద్దలతో చర్చించి మరొకసారి పూర్తి స్థాయిలో ఆదివాసీ కమిటీ ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో రానున్న శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ పార్టీ నుంచి రంగంలో ఉంటామని వారు వెల్లడించారు. ఇక నుంచి గిరిజన ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా మేము ముందుంటామని, సాటి ఆదివాసుల కోసం ఎక్కడ వెళ్లటానికైనా మేము సిద్ధంగా ఉంటామని, ఆదివాసుల యొక్క బాగోగులు, అభివృద్ధి ఫలాలే ముఖ్యమని, చట్టసభల్లో ఆదివాసులు శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏ నీలకంఠం, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, భారత ఆదివాసీ పార్టీ ఆదివాసీ నాయకులు, ఆదివాసీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आदिवासी समाज आज भी इधर उधर भटक रहा है, उनके जो संवैधानिक प्रावधान है आज तक नहीं मिले हैं। इन सारे उद्देश्य को लेकर भारत आदिवासी पार्टी आज आंध्र प्रदेश में आई है और हम आंध्र प्रदेश के अंदर आने वाला विधानसभा चुनाव, लोकसभा चुनाव बेहतर तरीके से लड़ेंगे। हमें उम्मीद है यहाँ की जनता हमारा साथ सहयोग देगी और हम यहाँ के संवैधानिक जो प्रावधान है उनको लेके, यहाँ की मूलभूत जो सुविधा है उनको लेके और जल जंगल जमीन को लेके जो समस्या आ रही है, इन सारी समस्याओं को लेके हमारे विचारधारा, इस पार्टी की विचारधारा के तहत हम लोग चुनाव लड़के जीत के हमारा एमएलए एमपीज भेजेंगे और बेहतर तरीके से परफॉर्मेंस देगा और इस क्षेत्र को राहत पहुंचाने का काम करेगा। धन्यवाद, आभार, जय जोहार, जय आदिवासी। భారత ఆదివాసీ పార్టీ నుండి ఈరోజు నేను భారత ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. అలాగే రాష్ట్ర కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు మరియు ఇతర టీములుగా శ్రీ డాక్టర్ పి రామకృష్ణ, మరిశెట్టి పోతురాజు గారు, సెండా మత్స్యరాజు గారు, కిముడు గణేశ్వరరావు గారు, పోయిపల్లి అప్పలరాజు, ఉల్లి సూరిబాబు గారు, తెల్లం శేఖర్ గారు, సవలం శుభకృష్ణ దొర గారు, కత్తుల వెంకటరమణారెడ్డి గారు, సోళ్ల కృష్ణారెడ్డి గారు, ముళ్ళ సూరిబాబు గారు, వంతు బాలకృష్ణ గారు, రోలుపల్లి బాలరెడ్డి గారు, కె ఉదయ్ కుమార్ గారు, నిమ్మక అన్నారావు గారు, మల్లయ్య గారు, బిడ్డిక రామారావు గారు, బిడ్డిక రామ్మూర్తి గారు, తిరుపతి, సోడే ముక్కయ్య గారు, తెల్లం లక్ష్మణరావు గారు, మొడియం ప్రసాదరావు గారు, తెల్లం రవిప్రసాద్, రవ్వ భాస్కర్ రాజు గారు, సిరియం కన్నపరాజు గారు, నల్లి కళ్యాణం గారు, ఇలాగా మొత్తం 26 మందితో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ రోజు నుంచి బాధ్యతలు స్వీకరించి భవిష్యత్తులో భారత ఆదివాసీ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దశంకరంపేట. దొంగతనానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలుడు. పెద్దశంకరంపేట కేంద్రంలో దొంగతనానికి వెళ్లి విద్యుత్ ఘాతకానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఏ బాలరాజు అందించిన వివరాల ప్రకారం మృతుడు కడమంచి చిన్న, వయసు 19 సంవత్సరాలు, ఇందిరా కాలనీలో నివాసముంటూ స్క్రాప్ సామాన్లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యమత్తులో నిన్న రాత్రి వీరభద్ర ఏజెన్సీ బిల్డింగ్పై ఉన్న స్క్రాప్ సామాన్లను తీసుకువెళ్లటానికి బిల్డింగ్ పైకి ఎక్కిన క్రమంలో విద్యుత్ హై వోల్టేజ్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని మృతుని తండ్రి నారాయణఖేడ్ శంకరయ్య ఫిర్యాదు మేరకు విచారిస్తున్నామని ఎస్ఐ బాలరాజు అన్నారు.